నమస్తే. మనలో అందరికీ గుత్తొంకాయ అంటే బాగా తెలుసండి. అయితే గుత్తిబీర తెలుసా? మసాలా గుత్తిబీర మీరెప్పుడైనా ట్రై చేశారా? ఈ రెసిపీకి యాక్చువల్లీ గుత్తి బీరలుంటే బావుండేది. చిన్ని చిన్నవుంటాయి బీరకాయలు. అవైతే బావుండేవి. కానీ మనకవి దొరకడం చాలా తక్కువ కదండీ! అందుకే మా ఇంట్లో అయితే ఈ రెసిపీని మామూలు రెగ్యులర్ బీరతోటే గుత్తి బీర వండేసుకుంటాం. బీరకాయనైతే శుభ్రంగా వాష్ చేసేసుకొని, పీల్ ఆఫ్ చేసేసి, ముక్కల్లా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాం చూడండి. అట్లా ముక్కల్లా కట్ చేసుకొని, తర్వాత గుత్తొంకాయకి మనం కట్ చేసుకుంటాం చూడండి. అలాగే 4 సైడ్స్ కట్ జేసుకోవాలి. అయితే కిందన కొంచెం వదిలేయాలి. లేకపోతే మొత్తం అంతా విడిపోతది కదా! కిందన కొంచెం ఉంచేసి 4 సైడ్స్ చేసుకున్నాము అనుకుంటే, కట్ చేసుకుంటే మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి బావుంటుంది. ఇది మా నానమ్మ చిన్ననాటి రెసిపీ అండి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఈ రెసిపీ చేసుకున్నామంటే 3 ఐటెమ్స్ చేసేసుకోవచ్చు మనం. ఇదైతే యాక్చువల్లీ 2 స్టెప్స్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఉడకబెట్టుకుంటాం. తర్వాత ఫ్రై చేసుకుంటాం. ఇగో ఉడకబెట్టడానికి బాణీలో ముక్కలన్నీ వేసేసి కొంచెం వాటర్ ఏసుకొని, చింతపండుని కొంచెం అందులో వేసేసుకుంటాము. చూడండి ఇందులో మనం ఈ వాటర్‌ని కూడా వేస్ట్ చేసేయము. ఏం చేస్తామనేది ముందు ముందు చూపిస్తాను. చింతపండు వేశాక కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, అది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. మనం మొక్క ఉడికిపోతే సరిపోతుంది. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలాకి కావాల్సిన సామాన్లయితే ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఫస్ట్ మనం ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అది మనం ఫ్రై చేస్తాము కాబట్టి చిన్నగా అయినా సరిపోతది. కొంచెం పెద్దగా ముక్కలు చేసుకుంటే టైం ఎక్కువ పడుతది. చిన్నగా చేసేసుకుంటే ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. తర్వాత శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు అండ్ ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు మనం ఎక్కువ మసాలా ఘాటుగా కావాలి కొంచెం ఎక్కువ వేసుకోండి. మాకైతే ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఈలోపు మనం ఒక్కొక్కసారి అవి ఉడికాయా లేదా అని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. అడుగైతే అంటావు కానీ ఒక్కసారి కలుపుకుంటే బావుంటుంది. ఇప్పుడు వేరే బాణీ పెట్టుకొని దాంట్లోని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు ఇంకా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇండివిడ్యువల్‌గా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. అన్నీ కలిపి ఫ్రై చేసేసుకున్నా మన ఇష్టం అది. ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఏగడానికి. బాగా ఏగిపోయాయనుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ సెపరేట్‌గా ఏమీ చెయ్యం గాబట్టి ఉడికించడం అలాంటిదేమీ ఉండదు కాబట్టి మొదట ఫ్రై చేస్తున్నప్పుడే మనం ప్రాపర్‌గా కుక్ అయిపోయినట్టు చూసుకోవాలి. ఈ దినుసులతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటామండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉందని డైరెక్ట్‌గా అదే యూజ్ చేస్తున్నాను. లేకపోతే మనం అల్లం సెపరేట్‌గా, వెల్లుల్లి సెపరేట్‌గా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటే. అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోవాలి అని చెప్పి లాస్ట్‌లో ఇది వేసి ఒక్కసారి ఫ్రై చేసేసాము. నువ్వులని లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అవి ఎక్కువ సేపు ఏగాల్సిన పనుండదు. మనకి జస్ట్ ఆ వేడి మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఇగో ఈలోపు మనం బాయిల్ చేసినవి ఉడికిపోయాయండి. ఈటిని స్టాప్ చేసేసి మంట ఆపేసి మనం ఒక్కొక్కటిగా సెపరేట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. వేపించిన దినుసులన్నిటిని, ఉల్లిపాయలని వీటన్నిటిని మనము చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ దినుసులన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగా పట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. మిక్సీ పట్టుకొని తీసుకున్న పేస్ట్ అయితే కొంచెం కచ్చా పచ్చగానే చేసుకోండి. మరీ పేస్ట్‌గా అయితే కాదు. ఇప్పుడు ఈ స్టఫ్‌ని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల మధ్యలోకి ఒక్కొక్కటి మొత్తం తీసుకొని పెట్టుకోవాలి. అన్ని బీరకాయ ముక్కల్లోకి స్టఫ్ ఫిల్ చేసేసిన తర్వాత పెనం పెట్టుకొని దాని మీద ఈ బీరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు. జస్ట్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటే తిప్పటానికి కష్టమవుతుందని 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నామండి. ఎంత పడతాయో అన్ని పీసెస్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మొత్తం అన్ని సైడ్స్ రోస్టెడ్‌గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి. అండ్ ఇది బీరకాయ మెత్తగానే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ సేపు టైం పట్టదు కాల్చుకోవడానికి. బానే ఫాస్ట్‌గానే కాలిపోతుంది. కాకపోతే చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. లేదా అంటే కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనము రెసిపీస్ 3 చేసుకోవచ్చని చెప్పాం కదండీ! అందులో ఇంకొకటేంటంటే పులుసు పెట్టుకోవచ్చు. మనం ఇందాకల ఉడికించిన నీళ్లున్నాయి కదా! చింతపండు నీళ్లు, వాటిని అండ్ మిగిలిపోయిన పేస్ట్ మనం మసాలాలు పట్టించాం కదా! ఆ పేస్ట్‌ని కలిపేసి ఆ 2 కలుపుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుందండి. దాన్ని కొంచెం వాటర్ వేసేసి కొంచెం పలచగా చేసుకొని బాయిల్ చేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది. అయితే బాయిల్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ మనం తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇప్పటికే నాకు ఆకలేసేస్తుందని చెప్పి మా మమ్మీ తాలింపు పెట్టలేదు. కావాలనుకుంటే మీరు తాలింపు పెట్టుకోవచ్చండి. ఇకపోతే మూడో రెసిపీ అంటే బీరకాయ తొక్కు పచ్చడండి. కట్ చేసేటప్పుడు ముందు మనం తొక్కంతా తీసి పెట్టుకున్నాం కదా! దాంతో అయితే పచ్చడి చేసేసుకోవచ్చు. నేను ఆ పచ్చడి క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు మర్చిపోయాను. బీరకాయలన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవచ్చు. నేనైతే ఉత్తవి గూడా తినేస్తానండి. నాకంత ఇష్టము ఈ రెసిపీ. మసాలా గుత్తి బీర, బీరకాయ పులుసు. దీంతో పాటు
బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లోనే వండుకుందాం, హెల్తీగా ఉందాం. హ్యాపీ అండ్ హెల్తీ కుక్